ఫ్యాన్ పెట్టినమ్మా నేను పెద్ద ఫ్యాన్. ఈ రోజు హీరోయిన్ ఓపెనింగ్ వస్తుంది అన్నారు, కట్ చేసి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు, జగదేక వీరుడు అతిలోక సుందరి. అయినా సరే ఎట్లా నిద్ది అమ్మ ఎట్లా నిద్ది కోపం వచ్చినప్పుడు. అసలు హియా పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అది వాడు ఆడుకుంటా హియా హియా వాడు మీద కుయ్యా కుయ్యా అంటే. మీ మండీలో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? సన్నీ లియోని ఆవకాయ మండి అని ఒకటి లాంచ్ చేస్తాం. అదేంటంటే సన్నీ లియోని ఫ్యాన్స్ కి డెడికేట్ చేస్తున్నాం మనం. అందులో యువకుల ఆరాధ్య దేవత మండి అనేది అసలు ఎలా పుట్టింది మీరు చెప్పండి నాకు. ఆయన ఇంటికి లేటుకు వచ్చాడు, ఒళ్ళు మండి వాళ్ళ ఆవిడ ఏదో నీ బొందరా. తెనాలిలో తే అంటే తెలివితేటలు, గౌతమిలో గౌ అంటే గౌరవనీయులని అందగట్ట. కోసం మీరు ఒకటి లాంచ్ చేయాలి. చెప్పండి. మనం మండి ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. 20 minutes లో ఎవరైతే జంబో మండి ప్లేట్ ని నీట్ గా తినేస్తారు 10,000 ప్రైస్ ఇన్స్టెంట్ గా ఇస్తారు. ఫ్రాంచైజీ ఓనర్ల మీద ఎంత పందెం చెప్పు? గుంటూరు KPHB డైనో మండి యశ్వంత్ మీద 5 లక్షలు బెట్ కాస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. ఎవరికి గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పా. ఒకవేళ ఎవరు తినలేకపోతే హోస్ట్ చేసి నాకు పెద్ద తెచ్చే. మీరు పేరు మీకు బాగా మోస్ట్ సెల్లింగ్ ఏంటి? 3, 2, 1 అయిపోయింది. ఆ రైస్ పీస్ కనబడుతుందా? బృందావన్ గార్డెన్స్ లో రత్నదీప్ పైన కమ్మ హాస్టల్ పక్కన ఇంతకు ముందు గోంది సీతారామయ్య కళ్యాణ్ మండపం ఉన్న బిల్డింగ్ లో చాలా చాలా అందుబాటు అయిన ప్లేస్ అన్నమాట గుంటూరులో అన్ని ఏరియాస్ కి. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారు? సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ గౌతమి చౌదరి గారు. ఎక్కడో కాదు, ఆవిడ మాతృగడ్డ గుంటూరులో ఉన్నాను. గుంటూరులోనే ఈ రోజు హియా డైనో మండి ఓపెనింగ్ వచ్చాము. బేసిక్ గా మేడం గారు ఈ రోజు హీరోయిన్ ఓపెనింగ్ వస్తుంది అన్నారు, కట్ చేసి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ గెటప్ ఆ సెటప్ మామూలు లేదు మేడం, సీరియస్లీ. నేను ఫుడ్ కూడా తింటానండి, నా పొట్ట నింపేది. నిజంగా మీరు ఆ ఎంట్రీ చూడండి, నా భూతో నా భవిష్యత్ అలా భూమిలో నుంచి నా భూతో ఈ రకంగా దేవకన్యలు వచ్చి ఈ ఇయర్ ఎంట్రీ ఇచ్చారు. మీకు ఇక్కడ వీడియో వేస్తా చూడండి, అది వేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది అబద్ధమా? జగదేక వీరుడు అతిలోక సుందరి అమ్మ మేక్ ఓవర్ ఆ మేకప్. సీరియస్లీ ఫుడ్ గురించి మాట్లాడదాంలే కానీ ఒక విషయం చెప్పాలండి, మీకు చాలా ఇన్స్పిరేషన్. ఏ విషయం అంటే బిజినెస్ ఎన్ని తీసి పక్కన పెట్టండి, హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ ఫిట్నెస్. నేను చూడండి కనపడిన మండి ఓపెనింగ్ ఎలా పోయి తినేస్తున్నా, రెస్టారెంట్ ఓనర్ ఏమో అట్టున్నారు, పోయి వీడియో చేసేవాడిని ఏమో ఎత్తున్నాను. నాకు సీరియస్లీ బేబీస్ పుట్టిన తర్వాత అమ్మాయిలు అనేది వెయిట్ పుట్టడం కామన్, అది అందరిలో ఉంటది. కానీ దాని తర్వాత మీరు అంతమంది మీరు రీల్స్ చూసేవాళ్ళం ఇది చేసేవాళ్ళం, ఆఫ్టర్ కూడా మీరు బాడీ పుట్టిన తర్వాత మళ్ళీ మీరు మెయింటైన్ చేసి యాసిటీస్ వచ్చి మళ్ళీ రీల్స్ వదులుతుంటే పాత వీడియోలే అనుకున్నా ఒకసారి, తర్వాత మనం లైవ్ లో చూసినాక నేను పాత పడిపోయాను అనుకున్నా. సీరియస్లీ ఐ జస్ట్ వాంట్ టు నో దట్ మేక్ అవర్ ఫిట్నెస్ మేడం. ఆ ఫిట్నెస్ గురించి మాట్లాడి మన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. హ్యాపీ తేజ గారు, యాక్చువల్లీ ఇలా మామ్స్ కి పిల్లల్ని కన్నాక ఇలా ఎవరైనా చెప్తూ అనేది చాలా పెద్ద విషయం. ఒకసారి అలా చెప్పేసి ఇలా చెప్తూ అనేది చాలా పెద్ద విషయం. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను చెప్పాల్సిన పనే లేదు, జనాలందరూ చూస్తున్నారు లైవ్. ఎందుకంటే 24 hours మీరు మీడియాలో ఉంటానే ఉన్నారు కాబట్టి నిజంగా చూస్తున్నాను. మీరు అది స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకుంటే అది ఇది అనే సెన్స్ లోనే. నాకు ఆ డైట్ సీక్రెట్ చెప్పండి మేడం. నేను డైట్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే, మీరే నా ఫస్ట్ కస్టమర్. ఒక్క నిమిషం, డైట్ స్టార్ట్ చేస్తున్నా. అదే డైట్ ఇస్తాను, దానికి మీరు సో అండ్ సో కొటేషన్ ఇస్తాను, అది పే చేయండి. ఆ తర్వాత మీకు నేను డైట్ మొత్తం ప్లాన్. మండి తింటా డైట్ కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ ఎక్కడ
గుంటూరులో ఇంజనీరింగ్, ఏ కాలేజీ? ఆర్వీఆర్ అండ్ జేసీ. అమ్మో, అది మామూలు కాలేజీ కాదు. అందులో సీట్ రావాలని చాలా కష్టం. నేను అప్పుడు విజ్ఞాన్ ఓ వావ్. నేను విజ్ఞాన్ ఇందాక అదే చదువుతున్నా కుర్రాలకి. బేసిక్ ఆర్వీఆర్ చేసి తోపు కాలేజీ. మీరు చదువుకున్న కాలేజీ, మీరు ఉన్న కాలేజీలోనే ఈ రకంగా మీ బిజినెస్ డెవలప్మెంట్ చేసి ఒక సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తూ మళ్ళీ గుంటూరులో ఓపెనింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊర్లోనే మనకింత అజ్ఞానం. చూసామా జనాలు ఏంటో గోళ, పైకి లేదో గోళ చేశారు. ఎవరు కొత్త హీరో అనుకున్నారు. తర్వాత నేను చెప్పే నిజంగా జరిగింది, మరీ చెప్పడం కాదు. నా పక్కన నేను పైన చూస్తున్నాను ఎంట్రీ, పెద్ద మనిషి నా పక్కన ఎవరు ఉంచున్నారు. ఏంటి 2 హీరోయిన్లు వచ్చారా అన్నారు. లేదండి గౌతమి గారు అని. నాకు తెలియదో గౌతమి అంటున్నాడు ఆయన. ఇదంతా మన ఇమ్రాన్ ఆర్టిస్ట్ పనితనమేమో. యూఆర్ సచ్ ఎ క్యూటీ తేజ గారు. ఎందుకంటే ఇంత మంచి కాంప్లిమెంట్స్ మీరు ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మంచిది కాదు, ఉన్నదే వస్తున్నా. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఇవాళ మీతో ఒక పని ఉంది. ఏంటది? ఇవాళ హియాలో మీరు ఒకటి లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ హియా లాంచ్ జరిగింది. హియాలో లాంచ్ ఏముంది? హియాలో ఒక క్యాంపెయిన్ మీరు లాంచ్ చేయబోతున్నారు. ఓకే. నేను చాలా ఆలోచిస్తాను అనమాట. ఏదైనా ఎవరైనా లాంచ్ చేయాలంటే వాళ్ళే కరెక్ట్ పర్సన్ అవ్వాలి అనేది. సో ఇప్పుడు నేను అసలు ఫుడ్ ఛాలెంజ్ అనేది కనుక లాంచ్ చేస్తే నాకు ఇప్పుడు వస్తుంది ఎలా ఉందో చెప్పనా? సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ గాలి హీరోగిరిద్దే ఏంటో అది సెటప్ ఏంటి? ఓ అమ్మ, ఒక్క ఫాగే తక్కువైంది. ఓకేనండి, థ్యాంక్ యూ. బట్ థ్యాంక్ యూ కాదు. ఓకే, లాంచ్ అది చేద్దాం. ఆ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి మేడం. కొంచెం తక్కువ తినాలి. అంటే ఇప్పుడు ఆకలేసినప్పుడు ఇంత కాకుండా, ఐ మీన్ హియా పక్కన పెడితే బేసిక్ గా హియా వచ్చేది ఎంత తినడానికి. అంటే ఫిట్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తింటున్నారు ఈ మధ్య. చీట్ డే ఉంటది కదా. చీట్ డే వచ్చేయండి. చీట్ డే లేకపోతే అలాంటి వాళ్ళు వచ్చేసేది. ఒక పని చేద్దాం. ఫిట్నెస్ అనేది మీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను. సీరియస్లీ ఇవాళ నైట్ నేను మీకు వాట్సాప్ లో డ్రాప్ చేస్తాను. సీరియస్లీ 100%. మీరు 90 days ఫాలో అవ్వండి. తగ్గుతానా? ఇంకా యూట్యూబ్ వ్లాగ్స్ ఎలా చేస్తారు? నా డౌట్ అది. చీట్ డే పెట్టుకుంటారమ్మా. నాకు వారానికి 3 చీట్ డేలు ఉంటాయి నాకు. అప్పుడు వారానికి 3 చీట్ డేలు ఉంటాయి. నాకేంటంటే మీరు ఇలాగా మండీలు ఓపెన్ చేసుకుంటూ పోతుంటే నెక్స్ట్ ఓపెనింగ్ టైం కి టేబుల్ వేరు ఇటు జరుగుతుంది. నా బల్ల అదే ప్లేట్. ఎందుకంటే అంత టేస్టీ మండి టేస్టీ ఫ్లేవర్స్ తీసుకురావడం మామూలు విషయం కాదు. ఇంకోటి నేనేం చెప్పదలుచుకున్నానంటే, రీసెంట్ గా నేను కేపీహెచ్పి డైనో మండి కూడా అటెండ్ అయ్యా. నాకు అక్కడ గోంగూర మటన్ మండి, బేసిక్ గా గోంగూర మటన్ పులావ్, గోంగూర చికెన్ పులావ్ చూసాం. మండీలో గోంగూర ఇంట్రడ్యూస్ చేశారు. గోంగూర హైయెస్ట్ క్రేజ్ ఎక్కడ? మన గుంటూరు. అది అదే చెప్పబోతుందా? గుంటూరులో హియా లాంచ్ చేయకముందే హియాలో గుంటూరు లాంచ్ అయింది. అర్థంగా గుంటూరులో హియా లాంచ్ చేయకముందే హియాలో గుంటూరు లాంచ్ అయింది. మరి అదే గుంటూరు లాంచ్ చేసింది. అసలు హియా పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆడుకుంటా హియా హియా. ఎంత ఈజీ ప్రొనౌన్స్ చేయడానికి. అరే నేను సరదాగా నిజంగా కుయ్యా కుయ్యా అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడు. అమ్మా నేనేమో బ్యాడ్ వర్డ్స్ ఏం కాదు. ఎందుకు ఎక్కడ మనోడు? ఇక్కడే ఉన్నారు. మంచిగా ఒకసారి అనుకోడు పంపిస్తే వాడికి ఒకసారి టేస్ట్ చేయించచ్చు కదా. మీ బుడ్డలు వచ్చే లోపల మీ మండీలో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? నాకు యాక్చువల్లీ మనం ఇప్పుడు సన్నీ లియోని ఆవకాయ మండి అని ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఒక నిమిషం ఏంటది? సన్నీ లియోని ఆవకాయ మండి. అదేంటంటే సన్నీ లియోని ఫ్యాన్స్ కి డెడికేట్ చేస్తున్నాం మనం. సన్నీ లియోని ఆవకాయ మండి. మన హియా ఫస్ట్ బ్రాంచ్ లాంచ్ చేసింది ఎవరు? అందులో యువకుల ఆరాధ్య దేవత సన్నీ లియోని గారు. అవకాశం దొరకలా. మేము యాక్చువల్లీ కాజల్ మ్యామ్ ఫ్యాన్స్ కి డెడికేట్ చేస్తూ కాజు మండి లాంచ్ చేసాం. కాజు చికెన్ మండి అండ్ కాజు పన్నీర్. మరి సన్నీ లియోని మ్యామ్స్ కి ఫ్యాన్స్ కి డెడికేట్ చేయకపోతే? మీ ఫస్ట్ బ్రాంచ్ నుంచి వచ్చి వీడియో చేస్తున్న టెస్ట్ చేయడానికి కూడా ఒకటి ఇవ్వచ్చు కదా మీరు సరదాగా. అదే వాళ్ళు మీ చేత్తోనే ఒకటి మేము నాంది పలకపోతున్నాం. అయితే ఓకే, దానికైతే కాదు. సన్నీ లియోని ఆవకాయ మండియా? చాలా స్పైసీ మండి అది. ఎవర్ ఎగ్జిస్టెడ్. ఆవకాయతో మిక్స్ ఉంటుంది, చికెన్ అండ్ మటన్. ఆవకాయ పన్నీర్ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అది నా ఫేవరెట్. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? 1-2 days. అన్ని బ్రాంచెస్ లో ఉంటాయా? అన్ని బ్రాంచెస్ లో లాంచ్ చేయబోయేది. ఓకే, ఇప్పుడు దాకా లాంచ్ చేసిన వాటిలో గుంటూరు గోంగూర మటన్ మండి ఇస్ మై ఫేవరెట్. చాలా ఇష్టం.
నా ఫేవరెట్ ఎవరు ఈ ఫిష్ ఇస్తారండి. ఎంత పెద్ద చేపను కూడా అసలు ఈవెన్ గా కుక్ చేస్తూ పైన ఏమో క్రిస్పీగా లోపలేమో ఫ్లఫీగా క్రేజీ ఉంటుంది. పైన ఒక చాట్ మసాలా ఏదో జరుగుతారప్ప. నీకు మామూలుగా తినడం కన్నా దాన్ని తీసుకొచ్చి మండీలో మిక్స్ చేసి తింటే క్రేజీ ఉంటది. నాకు ఇదొకటి అండ్ ఫ్రై పీస్ అదిగోండి చికెన్ అసలు భలే ఉంటది. నువ్వు పట్టుకున్న ఆయిల్ అంత కూడా అంటారు. చాలా మంచిగా అది కుక్ చేస్తారు, ఐ మీన్ ఫ్రై చేస్తారు. ఈ రెండు నా ఫేవరెట్. మైనస్ కలుపుకొని తినండి బాగుంటుంది. డైరెక్ట్ యాస్ చీజ్ తీసుకొచ్చి పెట్టేయడమే, దీంట్లో లోపలికి పెట్టేయడమే కాదు. యాక్చువల్ గా మన బిర్యానీస్ అన్ని తింటే ఓపెన్ గా చెప్తున్నా ఆబ్వియస్లీ బ్లోటింగ్ ఎవరికైనా వస్తుంది, కొంచెం ఎక్కువ అపీల్. ఈ మండీ రైస్ తింటే అపీల్ రాదు. ఎందుకు అది ఎవరినో అడగాలనుకుంటున్నాను, ఎవరినో ఎందుకు మీరే చెప్పండి. బిర్యానీ కానీ తిన్నా కానీ మనకి దావా రేటు అవన్నీ. మండీ అనేది అసలు ఎలా పుట్టింది మీరు చెప్పండి నాకు. వాళ్ళ అమ్మ అడిగితే నాకు అలా కాదండి, మండీ అనే డిష్ ఎలా పుట్టింది తెలుసు. ఆయన ఇంటికి లేటుకు వచ్చాడు, ఒళ్ళు మండి వాళ్ళ ఆవిడ ఏదో చేస్తే అంతే కదా. ఒళ్ళు మండి చిరుకుంది ఏంద్రా అంటే మండి మండి నాయండి మండి మండి పేరు ఓకే అని అట్లా వచ్చింది. ఓకే, ఈ వర్షన్ బాగుంది. మీ వర్షన్ బట్ మండీ ఎలా పుట్టిందంటే సోల్జర్స్ ఉంటారు కదా ముగల్స్ అటు సైడ్ మిడిల్ ఈస్ట్ లో రోజుకి ఒక్కసారి ఫుడ్ తినేవాళ్ళు. ఏమ్మా సోల్జర్స్ సో సోల్జర్స్ రోజుకి ఒక్కసారి ఫుడ్ తినేటప్పుడు చాలా హెల్దీగా తినాలి కదా వాళ్ళు, వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అవసరం. కానీ వాళ్ళు ఒక్కసారి అంత క్యాంప్ దగ్గర కూర్చొని కుక్ చేసుకొని మండీ లాగా పెట్టుకొని తినేవాళ్ళు. డైట్ విండో 1 అనేది మనకి ఇప్పుడు ఫ్యాషన్. సింగిల్ డైట్ డైట్ విండో ఒక్క మీల్ తింటాం అనేది ఇప్పుడు ఫ్యాషన్. నేను కూడా సింగిల్ మీల్ పూట ఇదేనా అది పూటకో మీల్ గంట కూడా తిన్నామండి. గంటకి వల్ల కాదు లేండి. నెక్స్ట్ కంటిన్యూ. అయితే అలా పుట్టింది కదా. సో దీని కుకింగ్ ప్రాసెస్ హెల్దీగా ఉంటుంది. మటన్ వచ్చే బ్రాత్ లో రైస్ ని కుక్ చేస్తాం కదా, అండ్ వేసే మసాలాస్ అన్ని కూడా ఫ్రెష్ గా నూరేయాలి. అందుకే అది మీకు బ్లోటింగ్ రాదు. ఓకే, అందుకని ఫ్రెష్ అండ్ హెల్దీ కాబట్టి. గాట్ ఇట్. బ్లోటింగ్ రాదని మన ఇద్దరికి ఎంత బ్లోటింగ్ వచ్చింది? ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి? అదే మా దగ్గర తప్పించుకున్నారు మీరు, అందుకని నేనే చెబుతాను. ఆ డైట్ సీక్రెట్ ఆయనకి చెప్పండి. కోసం మీరు ఒకటి లాంచ్ చేస్తారా చేయరా? లాంచ్ దగ్గరే ఉంది, ఏం చేయాలి చెప్పండి. మనం మండీ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఫుల్ మండీ ప్లేట్ గనక ఎవరైనా కంప్లీట్ చేస్తే 10,000 ప్రైజ్ మనీ ఇస్తున్నాం. ఇన్స్టాంట్ గా 10,000 క్యాష్ ఇస్తున్నాం. ఒకటే తినాలా? ఒక్కళ్ళే తినాలి. ఎంత ఉంటుంది ప్లేట్ చెప్పగలరు అంటే మిడిల్ జంబో ప్లేట్ తింటే 10,000 ఇచ్చేస్తారా? మిక్స్డ్ మండియా? మన ఏరియా చెప్తారా లేకపోతే మీరు స్పెసిఫిక్ గా ఈ మండి అని? చికెన్, మటన్, ఫిష్, రైస్, దాంట్లో గ్రేవీ అన్ని ఇస్తాం. టోటల్ గా మొత్తం కంప్లీట్ చేస్తే 10,000 క్యాష్ ప్రైజ్. వింటారుగా ఊహ ఎంత బాగుందో అని మేము వచ్చిందిలే కానీ సోలోగా ఉంటే తినేసేవాడిని. ఆ అన్నాన్ని చూసి అన్నం తినలేకపోతున్నా. లాంచ్ చేస్తారా ట్రై చేస్తారా ఒకటే చెప్పండి. లాంచ్ చేసి ఎవరితోనే ట్రై చేపిస్తా. అది ఎందుకంటే ఆల్మోస్ట్ సగం మంది తినేసే లోపల కెమెరా ఆగినప్పుడు ఇంకో సగం తిన్నా. ఎవరితో ట్రై చేయించబోతున్నారు? ఏమండి మీరు ఫోన్ చేయండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, కాల్ చేయండి. కాల్ చేసి ఏం చేద్దాం? భాగ్యశ్రీ గారు మనం కాల్ చేయనా? చేయండి. ఒక నిమిషం మేడం గారు ఇప్పుడే లాంచ్, ఇప్పుడే మండీ ఛాలెంజ్. యాక్చువల్ గా జనాలందరూ వచ్చి తింటారు కాబట్టి మీ రెస్టారెంట్ ఓనర్స్, మీ ఫ్రాంచైజీ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని ఊరిని ఇది తినండి ఇది తినండి బాగుంది అంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతోనే మండీ ఛాలెంజ్ చేద్దాం. తెనాలిలో అంటే తెలివితేటలు కదా, కాదు కాదు తిప్పి బాంబు. మా గౌతమిలో గవ్వ అంటే గౌరవనీయులని అందగట్టే. అయ్యో తెలివితేటలు అప్పుడప్పుడు నిరూపించుకోవాలి కదా నేను, అందుకని. ఇక మీ ఫ్రాంచైజీ ఓనర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, ఉన్నారు. వాళ్ళందరినీ పిలవండి, కూర్చోబెట్టండి. మనం అద్దరిపోయి మండీ ఛాలెంజ్. దానికి చీఫ్ గెస్ట్ ఎవరంటే మీ బొడ్డోడే. ఆ ఊహ వింటుంటే ఎంత బాగుందో. దానికి చీఫ్ గెస్ట్ ఈ హియా పేరు సృష్టికర్త. నేను ఇలాగే అన్నా, వాడి నోట్లో ఉండి ఆనందంతో హియా వచ్చింది. కుయ్యా వస్తే కుయ్యా డైరో మండి. మీరు ఓకే, ఇది అడ్రస్ ఎక్కడ మన చెప్పరా ఒకసారి?
ఇది బృందావన్ గార్డెన్స్ లో రత్నదీప్ పైన కమ్మ హాస్టల్ పక్కన ఇంతకు ముందు గోంది సీతారామయ్య కళ్యాణ్ మండపం ఉన్న బిల్డింగ్ లో చాలా చాలా అందుబాటు అయిన ప్లేస్ అన్నమాట గుంటూరులో అన్ని ఏరియాస్ కి. మీరు నన్ను మోస్ట్ హ్యాపెనింగ్. మీరు నన్ను ఎక్కువ తింటున్నాను అనుకోకపోతే నేను ఒక పని చేస్తా. నా నుంచి నాకు ఇది లాగుతుంది. సారీ బ్రోస్. నువ్వు ఇప్పుడు దాని లాగి ఎందుకంటే నాకు ఇక్కడ ఫిష్ ఫ్రై ఒకటి, చికెన్ ఫ్రై క్రేజీ. ఆ మండి రైస్ లో కలుపుకొని పీస్ తో తింటే భలే ఉంటది. కానీ థ్యాంక్ యూ తెలుసా మీకు, ఏమా ఈ రోజు తేజాలో టీ అంటే థ్యాంక్ యూ. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడు బ్రాంచ్ మొత్తం ఈవెంట్ అంతా అయిపోయి వర్కర్స్ అందరూ వెళ్ళేదా తిన్ను. ఫస్ట్ టైం నేను తింటున్నా కూర్చొని. ఈ రోజు నేను ఒకటి చెప్తా. ఆ, నా దృష్టిలో ఈ రోజుకి గౌతమ్ అన్న గ్రాటిట్యూడ్ నాకు. ఇప్పుడు గౌతమిలో జీ అంటే గ్రాటిట్యూడ్. బాబా ఏమన్నా సింక్ లో ఉన్నామా? టీ అంటే థ్యాంక్ యూ చెప్తారు కదా. గౌతమ్లో జీ అన్న, గౌతమిలో జీ అన్న. ఈ రోజుకి నాకు గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఫ్రమ్ ద ఫస్ట్ బ్రాంచ్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ బోత్ ఆఫ్ యూ. ఐ మీన్ ఎప్పుడు ఓపెనింగ్ ఉన్నా గానీ గెస్ట్ని మార్చాలే కానీ తేజ గారిని మార్చలేదు. నాకు ఇప్పటికీ గుర్తుంది, నిన్న నిఖిల్ గారికి చూస్తున్న సంథింగ్ వీడియోస్ చూస్తున్న మా పాత వీడియోస్ అన్ని. అరే ఎప్పుడు 2020 అండి నా ఫస్ట్ 50K సబ్స్క్రైబర్స్ ఇక్కడ వీడియో చేస్తుండగానే అయింది మన బ్రాంచ్. ఐ మీన్ మన అసోసియేషన్ లోనే. అది ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు 50K, ఇప్పుడు 850K. ఈ జర్నీ ఇలానే సాగుతూ ఉండాలా. 50K to 850 మ్యాసివ్ అండి బాబు, మ్యాసివ్. సీరియస్లీ చెప్తున్నా కదా, మీ గ్రోత్ ఎలా అయితే పెరిగిందో నా సబ్స్క్రైబర్స్ గ్రోత్ కూడా అలాగే పెరుగుతూ ఉంది. వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల మీరు ఇంకా మంచి మంచి ఫ్రాంచైజెస్ పోతూ ఉండాలా. నెక్స్ట్ వైజాగ్ అన్నారు, రాజమండ్రి అన్నారు, ఆపకుండా మీరు పెడుతూ ఉండాలా. ప్రతి చోట తేజ గారు రావాలా, తింటూ ఉండాలా. మీ లెగ్ లో అమ్మా ఎల్ అంటే లక్కీ. నాకు వెళ్ళడం అసలు ఆ పేరు లెగ్ లో మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఓ సినిమా రాపిచ్చేద్దాం, రైటర్ చెప్తా, తర్వాత మాట్లాడదాం. ఇది వేరే వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది సక్సెస్. కంటిన్యూ రైటింగ్ లో దిగండి, దిగుదాం. ఎందుకంటే అప్పుడు అసలు రైటర్ వాల్యూ తెలిసింది. అలాగే ఇవాళ రాద్దాం నాతో. అయ్యో నేను అన్నా వాడికి అర్థం కాదు. వీడియో రిలీజ్ మళ్ళీ చూడండి. మీరు రాయంలో రైటర్ వాల్యూ తెలిసింది అంటున్నా. గౌతమ్ గారు మీరే కాలేజీ? అమ్మో ఆర్వీఆర్ చాలా పెద్ద కాలేజీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ చదివారు. మీకు ఒక విషయం తెలుసా, ఈ లొకేషన్ ఎందుకు సెలెక్ట్ చేసాము? దొరికింది కాబట్టి. మా కాలేజ్ కాదు, ఓకే మా కాలేజ్ అన్ని బస్సులు ఈ రోడ్ నుంచి వెళ్తాయి. వెళ్ళిపోవాలి మన ఆర్వీఆర్ అని చెప్పి పిల్లలందరూ తినేస్తారని. ఆర్వీఆర్ దనే కాదు, చాలా కాలేజెస్ బస్సెస్ ఈ రోడ్ నుంచే వెళ్ళాలి. మా విజ్ఞాన బస్సులు ఇటే పోతాయి. మాది విజ్ఞాన్, నేను మా కాలేజ్ ప్రమోట్ చేసుకుంటా. అవునా? హాస్టల్. ఈ రోజు మా రత్తయ్య గారి బర్త్డే కూడా. ఇది మీ కాలేజ్. నేను ఇంటర్, బీటెక్, ఎంటెక్ మొత్తం అదే కాలేజీ. 8 years. మీ కాలేజ్ నేను డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చా, చూసారా? మహోత్సవ్ రోజా? ఏ ఇయర్ లో అమ్మా? మీరు ఏ ఇయర్? ఏ ఇయర్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు? సరే యాక్చువల్లీ మీరు మైనస్ తో ట్రై చేయట్లేదు. చేద్దాం కానీ ఏ ఇయర్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చెప్పండి. గుర్తురాట్లేదు తేజ గారి, ఈ మధ్య మెమరీ లాస్ అయింది బాగా. ఒకసారి అదృష్టం తెలుసా, మర్చిపోతాం. 100% తెలుసు, అది ట్రూత్ అంటే ట్రూత్. నాకు అన్ని గుర్తుంటాయి. అదే లేదు, ఇప్పుడే తేజలో టీ అంటే ట్రూత్ అయిపోయారు. ఏంటి సరదాగా రైటర్ అయ్యేదాకా ఆగట్లేదు. అండి నెక్స్ట్ ఓపెనింగ్ చూడండి, గెస్ట్ హౌస్ లో ఇందాక జూమ్ ఎంట్రీ పెట్టారు కదా, ఆ రకంగా గాలి కూడా దింపడం, ఇట్లాంటి ప్లాన్ చేసి మనమే చేద్దాం. అసలు సీరియస్లీ మీ మేక వరకు మీకు ఎడసపడ ఐస్ కళ్ళలో చూస్తుంటే అమ్మో ఐస్ చూడు కళ్ళ నాది ఏదో ఉంటది కదా, నోటి రావట్లేదు కానీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అంటే ఏంటి తమ్ముడు? ఓ ఇయా అంటే డైనోనా? ఓకే డైనోసార్ బాగుంది కదా, చూసావా? డైనోసార్ ఎట్లా నిద్ది? ఎట్లా నిద్ది? అమ్మ ఎట్లా నిద్ది కోపం వచ్చినప్పుడు? అమ్మ నిన్ను కొట్టిద్దా, నువ్వు అమ్మను కొడతావా? గౌతు అనండి, గౌతు. గౌతు కొట్టిద్దా నిన్ను? కొట్టదా? నువ్వు కొడతావా గౌతుని? నువ్వు నన్ను ఎప్పుడు కొట్టలేదు కదా మమ్ము. ఫైనల్ గా ఇప్పుడు దాకా మనకి ఇవ్వండి ఇయా మండి ఛాలెంజ్ అఫిషియల్ గా లాంచ్ అయిపోతున్నాం. మేడం అసలు ఈ లాంచ్ ఎన్ని మినిట్స్ లో ఏం కంప్లీట్ చేయాలి ఒకసారి చెప్పండి. 20 minutes లో ఎవరైతే జంబో మండి ప్లేట్ ని నీట్ గా తినేస్తారు, ఐ మీన్ అందులో మండిని, వాళ్ళకి
10,000 ప్రైస్ ఇన్స్టెంట్ గా ఇస్తున్నాం On the spot. ఆన్ ది స్పాట్. ఓకే అఫిషియల్ గా ప్రతి హియా డైనో మండీలో ఇది అఫిషియల్ గా లాంచ్ ఆల్ అయింది. హియా మండి, అదే హియా క్రోనో జైల్, హియా okay. డైనో, అన్నిట్లో హియా జైల్. హియా అని పేరున్న ప్రతి మండీ దాంట్లో ఇదైతే ఆఫర్ ఉంది. 20 minutes లో మీరు జంబో ప్లేట్ కంప్లీట్ చేయండి. 10,000 ఒకళ్ళే తినాలా? ఒకళ్ళే తినాలి. అంటే నేను నా ఫ్యామిలీ మేము అందరం ఒకటే అనుకుంటాం. మేము అనుకో, మేము మిమ్మల్ని ఒకళ్ళు అనుకుంటాం. ఏ మనిషి ఒక్కళ్ళే తినాలంట అంతే. బేసిక్ గా వీళ్ళందరూ ఎవరైనా చూస్తున్నారా? ఒకసారి కెమెరా ఉక్కించండి. గుంటూరు, మాదాపూర్, అంతే కదన్నా? అంటే ఈ ఫ్రాంచైజీ ఓనర్స్ అంటే బాబు. గుంటూరు ఫ్రాంచైజీ యశ్వంత్ గారు అండ్ మన మాదాపూర్ అన్న ఇప్పుడు పోయినా అన్నే మంచి మండి పెడతాడు నాకు. నెక్స్ట్ అన్న మీది అమీర్పేట అన్నది. ఇదిగో అన్నది KPHB, అన్నది వైజాగ్. కాజల్ గారు అంటే ఓపెనింగ్ కాజల్ గారు చేశారు. అదే అన్న. ఇప్పుడు బేసిక్ గా మీరు జనాలకు ఇచ్చారు కదా, ఫస్ట్ టైం ఈ ఛాలెంజ్ ఫ్రాంచైజీ ఓనర్స్ తోనే స్టార్ట్ చేద్దామని తీసుకొచ్చా. మీ అందరి ముందు డైనో మండీస్ జంబో ప్లేట్స్ పెట్టాం. ఎవరైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి, జనాలకి 10,000, మీకు 10,000 పెప్పు రాదు. నాకు వీళ్ళని అడుగుదాం ఫస్ట్. అమ్మా మీ ఫ్రాంచైజీ ఓనర్ల మీద ఎంత పందెం చెప్పు. నేను మా గుంటూరు KPHB డైనో మండి యశ్వంత్ మీద 5 లక్షలు బెట్ కాస్తున్నా. 5 లక్షలు స్టార్ట్ చేస్తా కాదు. ఇప్పుడు సగం తింటే 2.5 అట్లాంటి ఏమన్నా ఇస్తారా? అవన్నీ కుదరవు. 5 లక్షలు బ్రో ఎట్టగొట్ట తిను బ్రో. రేపు డాక్టర్ ఖర్చులు నేను పెట్టుకుంటే ఆన్ ద స్పాట్ నువ్వు తిను 5 తీసుకో చెప్తా. ఇదంతా ఓకే. మాదాపూర్ సైలెంట్ చూస్తున్నారేంటి? కాదు అందరికన్నా సీనియర్ కదా నువ్వు, ఏజ్ లో కాదు మండీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కదా. గుంటూరు కన్నా సీనియరే కదా. నీకు బాగా మీ మండీలో బాగా ఇష్టమైంది ఏంటి? గోంగూర మటన్ చూసి ఇది మీ ఊరికి పంపిస్తా ఈ వీడియో. ఓకే నువ్వెవరు? ఆయనకా? మీరు యశ్వంత్ భయ్య. ప్లీజ్. నా పెట్ట రాజేష్ మీద KPHB ఓనర్ మీద మంచి ఆకలి మీద ఉన్నాడు. కంప్లీట్ చేస్తున్నాను. ఆయన ప్లేట్ కూడా తినేట్లేదు. రాజేష్ కమాన్. గౌతమ్ భయ్య నీ పెట్టు. నాకు 5 లక్షలు ఇస్తానంటే చేస్తానులే కానీ ఇందాక ఫుడ్ పెట్టేసారు. నాకు ముందే పెట్టారు, నాకు అర్థం కాల. ఏమన్నా తినుతేజ అంటే ఇది ఉన్నా లేదు ఆగేవాడు కదా. నేను కూడా మాదాపూర్ అన్న నువ్వు సగం కంప్లీట్ చేయను, నేను ఇస్తాను. గెలిచిన వాళ్ళకి సరే ఓకే అన్న. నాకు మాదాపూర్ మీద స్పెషల్ అభిమానం కాబట్టి నువ్వు సగం కంప్లీట్ చేయి, నేను ఇస్తా. ఓకేనా? పన్నావు మళ్ళీ మాడదాపూర్ సగం తిన్నావు బాగోదు చూస్తున్నా. ఓకే గైస్ పెట్టినా స్టాప్ వాచ్. నీ పెట్టేది మీద చెప్పు. అదేంటి మాదాపూర్ మీద పెట్టలే మీరు? మాదాపూర్ మీద నేను పెట్టాను. అక్కడ ఇక్కడ ఎవరు గెలుస్తారు? అట్లయితే నేను మనీ బ్రో లాస్ట్ ట్విస్ట్ ఇస్తాడేమో అన్ని కంప్లీట్ చేసి. ఇక్కడ అండర్ డాగ్ వైజాగ్ ఎదురు చూస్తున్నా అనుకుంటారు కదా, మొత్తం కంప్లీట్ చేసి చెబుతాం మీ పని అంటుంది. పిలుద్దాం వీళ్ళని ఇప్పటి నుంచి. KPHB కమాన్. ఓకే KPHB కమాన్ అంటే ఎలా ఉంది నాకు? KPHB కమాన్ ఓకే అండి. 20 minutes అన్నారు కాబట్టి మీరు ఫ్రాంచైజీ ఓనర్స్ కాబట్టి మీకు ఎక్స్ట్రా ఆఫర్ 15 minutes. అంతే. టైం లేదు, హైదరాబాద్ పోవాలి. పెట్టుకునే ముందైనా ప్రే చేసుకుంటాను అమ్మా. సో మా గుంటూరు గెలవాలని ప్రే చేసుకుంటున్నాను. అరగంట చేసుకుంటారా? నువ్వు నాకు నచ్చాడు మీరు చేసుకుంటాను చేసుకుంటా అన్నా. నువ్వు నాకు నచ్చే సినిమాలు చేసుకుంటారు. నువ్వు చేసి స్టార్ట్ చేయను, ప్రేయర్ స్టార్ట్ చేయను. దేవుడా ఓ మంచి దేవుడా తినడానికి చికెన్ ఇచ్చావు మట్టి చెప్పేదో అన్ని ఓకే గైస్ అందరు రెడీ అన్నా? అసలు ఆయన నువ్వు మొదలుపెట్టి ఆకలేస్తున్నావు. 5 లక్షలు ఇవ్వాల్సింది ఏం తెప్పిస్తాను? డబ్బులు ఏమన్నా తెప్పిస్తున్నావు? ఇచ్చిన పెట్టు ఆ జొత్తి ఇంకా ఊపి వచ్చింది దానికి. ఎంతసేపు క్యాష్? ఓకే గైస్ అమ్మా మీ చేతిలో 3, 2, 1 స్టార్ట్ కొట్టేసేయండి. 3 ఎక్కడ కొట్టాలి? అది start 3, 2, 1 స్టార్ట్. స్టార్ట్. కమ్ ఆన్ అన్న సీరియస్ గా ఫుడ్ తెలియదు కాబట్టి హ్యావ్ ఇట్ ఎంజాయ్. యశ్వంత్ వావ్ ప్రతి ముద్దలోనూ నిజాయితీ అనేది అంటున్నాడు. కొత్త కంప్లీట్ చేయాలి మొత్తం కంప్లీట్.
18,000 బాబులు తింటే కాదు అదే కదా నేనేమో బాబు తినవే బాబు నువ్వు పిలిస్తే నాకు ఇస్తాను నీకు ఇస్తానా ఓకే సరే ఒక 10 minutes అయిపోయిన తర్వాత అసలు ఆఫర్ ఇంకోటి చెప్తాను అమ్మా నువ్వు ఇచ్చాను అవి నావి. రాజేష్ కట్ట సరే ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పా ఒకవేళ ఎవరో తినలేకపోతే హోస్ట్ చేసి నాకు ఏమన్నా ఒకటి ఇచ్చినా ఎత్తు మీరు పేరు ఫ్రెండ్స్ మీకు బాగా మోస్ట్ సెల్లింగ్ ఏంటి ఓపెన్ సారీ నాకు లేదు అడిగా ఏమన్నా అయితే నాకు బ్యాకప్ అయ్యేది తాగు కొంచెం వాటర్ తాగు మినిట్స్ అయింది అయిపోయింది కానీ అంతేనా చెబుతున్నా కదా లాస్ట్ 5 minutes అట్లీస్ట్ పీస్ అయినా కంప్లీట్ చేయండి అమీర్పేట అడ్రస్ ఎక్కడ బ్రో వద్దులే నేను మర్యాద పడుకున్నా పోతున్నా ఎక్కడ బాగుతాయి దగ్గరికి సరే ఓకే నీ ఒక్కడి 1 minute పాజ్ అన్న వీడియో లేదు అమ్మ లేకపోతే అంటున్నాడు అదిగో అన్నా ఉన్నాయన్నీ ఇచ్చా వైజాగ్ అమీర్పేట సహాయం చిచి అమీర్పేట వైజాగ్ సహాయం అడ్రస్ చెప్పాను వైజాగ్ చిచి అమీర్పేట అడ్రస్ చెప్పాను ఎంపీఎం గ్రాండ్ మెట్రో స్టేషన్ దగ్గర 1 minute 1 minute కనిపిస్తుంది ఎదురుగా స్టెప్ దిగంగానే కనిపిస్తుంది మెట్రో స్టేషన్ అమీర్పేట మెట్రో స్టేషన్ ఏ పిల్ల కానుకొని ఉంటుంది పిల్లరా అమీర్పేటలో పిల్ల కానుకొని ఉంటదంటే డన్ రానా నీ అడ్రస్ చెప్పన్నా GPR మల్టీప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ KPHB దాని సోబర్ వైజాగ్ అన్న నీ అడ్రస్ ద్వారకా నగర్ తిలక్ బిల్డింగ్ 4th ఫ్లోర్ వైజాగ్ మీరు ద్వారకా నగర్ హైదరాబాద్ అడగండి నా తిలక్ అది కూడా అన్న మీ అడ్రస్ బృందావన్ గార్డెన్స్ కుందుల్ రోడ్ రత్నదీప్ పైన రత్నదీప్ పైన లేదు బ్రో ఇక మీద హియా డైనో మండియే ల్యాండ్ మార్క్ ఓ సూపర్ ఇల్లారా ఇక్కడ నుంచి హియా డైనో మండియే ల్యాండ్ మార్క్ అంట అన్న మీ అడ్రస్ మాదాపూర్ పిల్లర్ నెంబర్ 1743 బిసైడ్స్ దుర్గంచూరు మెట్రో స్టేషన్ 14 minutes కంప్లీట్ లాస్ట్ 6 minutes ఇప్పటి వరకు ఎవరు ఒకసారి ఒక లుక్ మీరే చెప్పండి. ఎక్కువైంది ప్లేట్ లో పక్క ప్లేట్ వెళ్ళదు లాస్ట్ 2 minutes అప్పుడు ప్లేటింగ్ చేసుకోండి పంచుకుందాం హలో ఎవరిది ఎక్కువ అక్కడ ఎక్కువ తిన్నాడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి నాకు లేదు లేదమ్మా ఇదే ఎక్కువ అది ఎక్కువ తిన్నాడు అంతేనా నాకేంటి ఎక్కువ అనిపిస్తుంది ఈయన ఎన్ని మొక్కలు వేసాడు పక్కన అందుకే ప్లేటింగ్ అంత రాష్ట్రం ముక్కలు కూడా అయిపోయినాయి ఇక్కడ నైస్ అక్కడ ఏంటి అక్కడ ఏమైనా ఉందా మూమెంట్ ఏం లేదు ఆయన వాళ్ళు తిరిగి అయింది నీకు అలాగే ఉంది అక్కడ పరిస్థితి అయిపోయినా లాస్ట్ 1 minute ఇంకంతే ఏడా బళ్ళు ఏమి ఆగట్లా పెట్టలేసిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారండి మా కౌంట్ డౌన్ లాంగ్ 10 seconds చేసేయండి 10 9 8 7 6 5 4 3 2 1 అయిపోయింది ఒక నిమిషం టమాటో వదిలేవన్న పాపం వదిలేవేదాన్ని టమాటో వదిలేవే నువ్వు క్యారెట్ అనుకున్నావు ఓకే అండి ప్లేటింగ్ అయిపోయింది అందరిది గౌతమి గారు తీసుకోండి అందరూ ఇదిగో, మీరే చూసి మీరు ఫస్ట్ బెట్ ఎవరి మీద వేశారు ఈ మూడు ఏ తక్కువ ఉంది తల్లి పెట్టిన రైస్ పీస్ ఇది తక్కువ ఏముందో ఏమున్నాయా ఇది తక్కువ ఆ రైస్ పీస్ కనబడుతుందా పీస్ కి రైస్ ఇది ఒక్క నిమిషం. ఇదిగో ఇందులో చచ్చిపోయిన కోడ్ చూసి దాని అందరూ చూసి మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటుంది అక్కడ తిన్నాడు ఇది తక్కువ ఉంది సరే అన్న ఇదిగో ఇద్దరు ఓడిపోయినారు వీళ్ళు గెలుస్తారు. ఇద్దరు ఓడి- అన్న ఈ మూడిట్లో ఒకటి దీని ఫస్ట్ KPHB అవుట్ అన్న ఆగు, గుంటూరు అమీర్పేట్ రైస్ అయితే ఇది ఎక్కువ ఉంది రైసు పీసు కాదు ఏదో ఆటాలో జడ్జిమెంట్ ఎత్తున్నావు ఏంటి నువ్వు? అవునా ఎలా ఆ, ఓకే. రైస్ ఉంది ఆ,
ఇనానిమస్ గా అమీర్పేట గెలిచింది. మేము హృదయాలు గెలిచాం కదా. ఒకసారి టీవీలో మళ్ళీ చేస్తాం. ఆయనకు కట్టి ఓకే బ్రో. అని పట్టుకుంటారే నాకు తెచ్చిపోలి అన్న వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు. అవును ఇక్కడ ఏదో ఏదో జరిగినట్టు. ఫిక్సింగ్ జరిగింది. నాని అమీర్పేట మాసు ప్యాసు మామూలుగా కొట్టేశాడు. ఏ అందరూ క్లాస్ బాహుబలి బాహుబలి నేనేంటి ఇక్కడ ఇయా అంతేలా తిన్నావయ్యా, మరి అంత ఆకలి కొన్నా. అమీర్పేటలో నీ ఆకలి తీరలేదా? గుంటూరు తీర్చుకున్నావు, గౌతమ్ నిలబెడతాను. నానండి మీరు కూడా హ్యాపీగా హియాజ్ వచ్చేసేయండి. 20 minutes లో ఈ జంబోమండి. ఇదిగోండి ఆయన సరదా తింటూనే ఇట్లా కంప్లీట్ చేస్తాడు. అమ్మా 10,000 చదువుతున్నా, అది కాదులే. 10,000 ఆన్ ద స్పాట్ ఇన్స్టెంట్ క్యాష్ పే చేస్తారంటే 20 minutes లో ఈ మందిని కంప్లీట్ చేస్తే. ఇది యాక్చువల్ మన కాంపిటీషన్ పెడతారు కదా. ఈ రోజు మన ఇయా ఫ్రాంచైజీ ఓనర్స్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ నైట్ 10:30 11 చేస్తున్నాం ఈ వీడియో. ఈ టైంలోనే ఇట్లా తిన్నారంటే మధ్యాహ్నం పూట వదిలేస్తే ప్లేట్ కూడా మిగిలేయగలదు. ఏమన్నా మాదాపూర్ అన్న అంతేనా? అయిపోయింది, ఆయన పడుకున్నాడు రాకపోయి నాన్నండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. హియా డైనోమ్ అండి, ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్ వీళ్ళందరూ చెప్పేశారు. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చేయండి. ఈ యొక్క ఎక్స్పీరియన్స్, యాంబియన్స్ ఎక్స్పీరియన్స్ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసి మీ హియా డైనోమ్ అండిని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. అండ్ ఐఎమ్ క్లోజింగ్ నోట్, గౌతమి గారు ద ఉమెన్ బిహైండ్ దిస్ హియా. గౌతమి గారు అండ్ అందరూ ఫ్రాంచైజీ ఓనర్లకి థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు తేజ గారు గుర్తుపెట్టుకొని పిలుస్తూ ఉన్నారు. 100%. హ్యాపీగా అండ్ అందరూ తేజ గారికి నా కోసం ఒకసారి క్లాస్. అమ్మా నాకెందుకు లేదు, నువ్వు వద్దులే, నన్ను వద్దులే. కాదు ఈయన ఎక్కడ ఊపితే ముక్క బయటకు వచ్చిందో నాపై ఉన్నాడు. అసలే గెలిచిన ఆనందంతో ఉన్నాడు. నాన్న థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సక్సెస్ఫుల్ గా మరిన్ని బ్రాంచెస్ మీరు కంటిన్యూ చేస్తూ ఓపెనింగ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి హీరోయిన్స్ హీరోస్ వస్తూ ఉండాలి. నువ్వు మాత్రం నెక్స్ట్ మొత్తం లేపే లాగే అన్నా. నాన్న థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ, బై బై. ఫైనల్ గా క్లోజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది కదా అందరికి? నా ఎక్స్పీరియన్స్ ఫుడ్ మీరే రివ్యూ ఇవ్వాలి. ఇప్పుడు బాగుంది. ఆబ్వియస్లీ మా ఆర్డర్ కాబట్టి తీసుకున్నాం. నాన్న థ్యాంక్ యూ సో మచ్, బై బై.